హాయ్ నమస్తే. నమస్తే అండి. సో అసలు మీకు తిలక్ ట్యుటోరియల్స్ గురించి ఎలా తెలుసు? మేము ఇక్కడే ఉంటాము పక్కనే. సో చూసాము, అంటే మా ఆయనకి నచ్చింది, బాగానే ఉంది, పాపను పంపిద్దామని అన్నారు. అందుకని పంపించాము. కానీ పంపించిన తర్వాత మా పాప మామూలుగా చదివింది. ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత మా పాపలో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఎందుకంటే ఇంతకు ముందు మామూలుగా చదివేది. సో ఇక్కడ వాళ్ళు చెప్పే విధానం కానీ వాళ్ళు చూసుకునే విధానం కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వీళ్ళు సార్ అని కాకుండా బ్రదర్ సిస్టర్ అనే పర్పస్ లో పిలుచుకుంటూ ఫ్రీగా ఉంటారు. అంటే వీళ్ళు ఫ్రీడమ్ ఇవ్వడం వల్లనే వాళ్ళు కూడా ఫ్రీగా ఉన్నారు కాబట్టి వాళ్ళ భయం పోయింది అన్నట్టు. మా పాప చాలా భయపడుతుంది నిజం చెప్పాలంటే. సో అయితే మీ పాప రిజల్ట్ ఎలా ఉంది? పాప రిజల్ట్ 70% వచ్చింది. అది కూడా ఇక్కడ ట్యూషన్ జాయిన్ చేయించడం వల్లనే వచ్చింది. నిజం నిజం, ఇది మాత్రం నిజం. నేనైతే దానికి చాలా హ్యాపీగా ఉన్నాను. మా పాప కూడా ఫస్ట్ రిజల్ట్ వచ్చిన రోజే చెప్పాను నేను ట్యూషన్కి వెళ్ళడం వల్లే కదా 70% వచ్చింది అని. అంటే అవును మమ్మీ అనింది. చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే 70 అని కాదు, కాకపోతే ఆమెకి చదివే విధానం ఎలా చదవాలని తెలిసింది. దానికి నేను హ్యాపీగా ఉన్నాను. అంటే బేసిక్ గా ఎప్పుడు చూస్తే పేరెంట్స్ ఎక్కువగా వింటుంటారు కదా, పేరెంట్స్ పిల్లల ఫ్యూచర్ ఎలా ఉండాలి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు అనేసి వింటూ ఉంటారు. మరి స్టడీస్ కోసం ఎక్కువ స్ట్రగుల్ అవుతూ ఉంటారు కదా, సో ఎలా ఉంటుంది ఏంటి అన్నప్పుడు, అంటే ఫస్ట్ బేసిక్ గా స్కూల్లో ఉన్నప్పుడు ఎట్లా అనిపించింది మీకు? ఆఫ్టర్ దట్ ఈ ట్యూషన్ వచ్చాక మంచి రిజల్ట్ అంటున్నారు కదా, మరి ఈ తిలక్ ట్యుటోరియల్స్ గురించి ఇంకెవరికైనా సజెస్ట్ చేశారా? చేశాను. ఆల్రెడీ మా వాళ్ళు జాయిన్ అయ్యారు దీంట్లో, బాగుందని చెప్పాను. ఇంకా వేరే వాళ్ళు కూడా అడిగారు, కాకపోతే వాళ్ళు కొంచెం లాంగ్ ఉండడం వల్ల ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. కానీ దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రం జాయిన్ అయ్యారు దీంట్లో. జాయిన్ అవ్వమనే చెప్పాను. బాగుంది, బాగా చెప్తున్నారు, కంపల్సరీ మంచి రిజల్ట్ వస్తుందని కూడా చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.